గురుకుల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ వివాదాస్పదంగా మారింది. నోటిఫికేషన్ జారీ చేసిన టీఎస్పీసీ నిరుద్యోగులు మండిపడుతున్నారు. పోస్టుల భర్తీకి పెట్టిన అర్హతలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదంటున్నారు. ఇందుకోసం ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ఇవాళ అన్ని యూనివర్సిటీల్లో బంద్కు పిలిపించాయి విద్యార్థి సంఘాలు. తెలంగాణలోని గురుకుల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి కనీస విద్యార్హతలను వెబ్సైట్లో పొందుపరిచింది. ఇందులో డిగ్రీలో ప్రథమ స్థానం సాధించిన వారు మాత్రమే అర్హులన్న నిబంధనపై అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. టెట్ను అర్హతగా తీసుకుని ప్రిలిమ్స్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గురుకుల టీచర్ పోస్టుల భర్తీకి పెట్టిన రూల్స్ పై అటు ఓయూలో ఇటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. డిగ్రీ ఫస్ట్ క్లాస్ నిబంధనను తొలగించాలని, బేకాం వారికి కూడా అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ సరిగ్గా లేదని, ఐఏఎస్ ఉద్యోగాలకు లేని నిబంధనలను టీఎస్పీఎస్సీకి పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు టీజేఏసీ చైర్మన్. నిరుద్యోగులకు ఇంకెప్పుడు ఉద్యోగాలు కల్పిస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ నెల 22న హైదరాబాద్లో నిరుద్యోగులతో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. పిల్లలందరూ కూడా కనీసం మాకు నోటిఫికేషన్ ఇస్తే మాకు ఉద్యోగాలన్నా దొరుకుతాయి కదా అనేది అందరిలో ఒక ఆవేదన. ఇప్పటి వరకు కూడా ఒక్కటి చెప్పుకోదగిన స్థాయిలో నోటిఫికేషన్ ఏది కూడా రాలేదు. భర్తీ అయిన పోస్టులు కూడా చాలా తక్కువ పోస్టులే. అవి ఇప్పటి వరకు భర్తీ అయినవి 6-7 వేలు మించి లేవు. నేను అనేది పబ్లిక్ రంగ సంస్థలు కాక. ఇక మిగిలినవన్నీ కూడా పెండింగ్లో ఉన్న రిక్రూట్మెంట్లే కానీ ఏవి కూడా పూర్తి కాలేదు. ఇవాళ వచ్చిన గురుకులాల నోటిఫికేషను పోస్టులు చూసి అందరూ సంతోషపడ్డారు, కానీ ఆ నోటిఫికేషన్ చదవటం మొదలుపెట్టినాక మాత్రం అందరూ నిరాశకు గురైపోయింది. టీఎస్పీఎస్సీ తీరుకు నిరసనగా ఈరోజు యూనివర్సిటీల బంద్కు పిలుపునిచ్చాయి విద్యార్థి సంఘాలు. నోటిఫికేషన్లో అర్హతలు సవరించకుంటే సీఎం క్యాంప్ ఆఫీసును ముట్టడిస్తామని అంటున్నారు.